Hello everybody, I am Aruna Madhu. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అరుణాస్ ఐడియాస్. ఇప్పుడైతే మేము ఒక ప్లేస్కి వెళ్తున్నాము. అసలు ఎక్కడికి వెళ్తున్నాము, ఎందుకోసం వెళ్తున్నాము అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడైతే ఈవినింగ్ 4:30 అవుతుంది. మేమైతే మా పిల్లల్ని తీసుకొని ఈ స్కూల్కి అయితే వచ్చాము. ఇది మా ఊర్లో ఉన్న ఒక ఫేమస్ స్కూల్ అండి, సెయింట్ జాన్స్ హై స్కూల్. ఈ స్కూల్ చాలా పెద్దది అండ్ చాలా పెద్ద ప్లేస్లో విశాలంగా కట్టిన స్కూల్. ఇది మా ఊర్లోనే పెద్ద ఫేమస్ స్కూల్ అనమాట. ఇక్కడ నేను ఒక 1 ఇయర్ చదువుకున్నాను. బట్ ప్రస్తుతం ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, మా పిల్లల్ని ఇక్కడ స్విమ్మింగ్ నేర్పించడానికి తీసుకొచ్చామన్నమాట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, నేను నా చిన్నతనంలో నా 8th క్లాస్ నేను ఇదే స్కూల్లో చదువుకున్నాను. ఒక్క సంవత్సరమే చదువుకున్నానండి. బట్ ఒక్క సంవత్సరం చదువుకున్నా, 2 సంవత్సరాలు చదువుకున్నా, మనం చదివిన స్కూల్ అంటే అది మన స్కూలే. ఒక ఎమోషన్, ఒక ఫీలింగ్ అనేది ఉంటుంది. అయితే మేము విలేజ్లో, అంటే మేము మండల్లో ఉండేవాళ్ళం నా చిన్నప్పుడు. సో మా మండలంలో చదువుకునేదాన్ని. బట్ కొన్ని రీజన్స్ వల్ల మేము ఆ ఫ్యామిలీ ఇక్కడికి షిఫ్ట్ అయిపోయామన్నమాట. ఇక్కడికి షిఫ్ట్ అయినప్పుడు నేను ఈ స్కూల్లోనే చదువుకున్నాను. అప్పట్లో ఈ స్కూల్ చాలా ఫేమస్ అండి. పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలందరూ చదువుకునేవాళ్ళు. అప్పటి కలెక్టర్ కూతురు కూడా ఇక్కడే చదువుకుంది. ఈ స్కూల్లో జాయిన్ అవ్వాలి అంటే ఫస్ట్ ఎంట్రన్స్ టెస్ట్ ఉంటుంది. అందులో క్వాలిఫై అవుతేనే ఇందులో సీట్ వస్తుందన్నమాట. నేను కొంచెం బాగానే చదువుతాను కాబట్టి నాకు సీట్ వచ్చింది. సో ఈ స్కూల్లో జాయిన్ అయ్యి 1 ఇయర్ చదువుకున్నాను. ఆ తర్వాత వేరే కారణాల వల్ల మళ్ళీ మా నాన్న మా మండలంకి షిఫ్ట్ అయిపోవడం వల్ల నేను మళ్ళీ వెళ్ళాల్సి వచ్చింది. బట్ ఆ 1 ఇయర్ మాత్రం నేను ఎంతో హ్యాపీగా చదువుకున్నాను. చాలా మెమరీస్ ఉన్నాయి. చూడండి, ఈ స్కూల్ అంతా అప్పుడు ఇదంతా తిరిగేవాళ్ళం. ఇవన్నీ నాకు తెలిసిన ప్లేస్ అంటే అదొక పాత స్వీట్ మెమొరీ కదా. ఇదే అసెంబ్లీ అండి. ఇక్కడ స్టేజ్ పైన అసెంబ్లీ జరిగేది. అదే ప్రేయర్ అదంతా జరిగేది. ఆ తర్వాత ఆడుకునే వాళ్ళం. పైన స్టేజ్ వెనకాల పై ఫ్లోర్లోనే నా క్లాస్ ఉండేది. నేను 8th క్లాస్ చదువుకున్నాను. ఇటువైపు అంతా ఇంగ్లీష్ మీడియం ఉండేది, ఇటువైపు అంతా తెలుగు మీడియం అనమాట. నేను తెలుగు మీడియం చదువుకునేదాన్ని. ఇది ఆడిటోరియం అండి. ఇందులోనే ప్రోగ్రామ్స్, పేరెంట్స్ మీటింగ్స్, రంగోలీ కాంపిటీషన్స్, డ్యాన్స్ కాంపిటీషన్స్ అలా జరిగేవి అనమాట. ఇదంతా గ్రౌండు. స్కూల్ అయితే చాలా చాలా బాగుంటాయి, విశాలమైన గదులు, స్టడీ కూడా బాగుండేది. బట్ ఇప్పుడైతే ఇన్నాళ్ళకు మళ్ళీ ఇప్పుడు ఎందుకు వచ్చాను అంటే, ఇక్కడ సమ్మర్లో స్విమ్మింగ్ కోచింగ్ ఉంటుంది. సో నేను మా పిల్లల్ని ఇక్కడ తీసుకొచ్చాను అనమాట. ఇది చూసారా, ఈ చెట్ల ప్రాంతం. ఈ ప్రాంతంలోనే మాకు అప్పుడప్పుడు పీరియడ్ ఉంటుంది కదా, గేమ్స్ పీరియడ్, ఇక్కడ తీసుకొచ్చేవారు. ఇక్కడంతా కూర్చొని కొన్ని అప్పుడప్పుడు లీజర్ పీరియడ్స్లో ఇక్కడ ఆడుకునే వాళ్ళం అనమాట. ఇప్పుడైతే నేను మా పిల్లల్ని స్విమ్మింగ్లో కోచింగ్ కోసం తీసుకెళ్తున్నాను. అస్సలు అనుకోలేదండి నేనైతే. నేను చదువుకున్న స్కూల్లో అయిపోయింది. ఆ ఇయర్ చదువుకొని మళ్ళీ వచ్చాను కదా, తిరిగి మళ్ళీ ఆ స్కూల్కి వెళ్తానని చూస్తానని అనుకోలేదు. అంటే వెళ్ళే అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. బట్ ఇన్నాళ్ళ తర్వాత ఇప్పుడు ఇలా రావడం భలే అనిపించింది. మన స్కూల్ని ఇన్నేళ్ళ తర్వాత మనం చూసుకుంటే ఒక హ్యాపీ మూమెంట్ ఉంటుంది కదా. పిల్లల్ని అయితే సమ్మర్లో ఇలా స్విమ్మింగ్ తీసుకొచ్చామండి. ఇంట్లో ఉంటే ఏదో ఒకటి టీవీ, ఫోను అంటారు కదా. అండ్ ఈ సమ్మర్ అంతా వేస్ట్ చేయడం ఎందుకు. అండ్ స్విమ్మింగ్ అనేది సమ్మర్లో బెస్ట్ ఏమంటారు, ఎంగేజ్ అనమాట. పిల్లలకి వాటర్లో ఆడడం అంటే వాళ్ళకి ఇష్టం ఉంటుంది, ఇష్టపడుతూ నేర్చుకుంటారు. అండ్ చిన్నప్పుడే స్విమ్మింగ్ నేర్పించాలండి. పెద్దయ్యాక స్విమ్మింగ్ నేర్చుకోవడం కష్టం అవుతుందంట కదా. సో వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం ఒక ఆర్ట్ వచ్చినట్టు ఉంటుందని మేము ఇక్కడ తీసుకొచ్చాము. ఇక్కడ అదిగో మా అంశీ అండి, మా పాప స్విమ్మింగ్ చేస్తూ ఉంది. భలే ఉంది అసలు. నీళ్ళలో ఆడుకోవడం అంటే పిల్లలకి ఎంతో ఇష్టం కదా. చాలామంది తీసుకొస్తున్నారు. సో మీరు కూడా వీలైతే పిల్లల్ని ఏదో ఒక దాంట్లో జాయిన్ చేసి ఏదైనా ఒక అంశాన్ని నేర్పించండి. ఇంకా స్విమ్మింగ్ టైం అయితే అయిపోయింది, ఇంటికి తిరిగి వెళ్తున్నాము. సమ్మర్లో పిల్లల్ని ఎలా ఎంగేజ్ చేయాలి అనేది ఒక పెద్ద టాస్క్ అండి. అసలు అది ఒక సవాల్ లాంటిది. ఇది చెప్పడం చాలా సులువు, కాకపోతే చేయడం చాలా కష్టం. సో హాలిడేస్లో పిల్లల్ని మనం ఎలా ఎంగేజ్ చేయాలి అనే దానిపై నేను ఒక వీడియో చేస్తాను. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. మీరు తప్పకుండా చూడండి. మీకు ఎంతో కొంత యూజ్ అవుతుంది. కొన్ని మీకు ఉపయోగపడే అంశాలు చెప్దాం అనుకుంటున్నాను. ఎలా మనం పిల్లల్ని
హ్యాండిల్ చేయాలి సమ్మర్లో అని. సో ఈ వీడియో అయితే యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియో కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మంచి విషయాన్ని తెలుసుకోవడం మానుకోవద్దు. బాయ్ బాయ్ అండి.